ఏ అక్కని? అరుంధతి అక్కని చూశాను. రాత్రి అరుంధతి మేడం రూముకు నువ్వు వెళ్ళావని సారు చెప్పారు. ఓ, గదిలో అరుంధతి మేడం ఫోటో చూసారా? దానికే ఇంత భయపడుతున్నారా? ఫోటో కాదు, మనిషిని చూశాను. మనిషిని ఎప్పుడు చూసావు మిస్సమ్మ? అరుంధతి మేడం చనిపోయి చాలా రోజులైంది కదా. అదే చెప్తున్నాను రాథోడ్. అరుంధతి అక్క బతుకున్నప్పుడు నేను ఫోన్లో మాట్లాడడం తప్ప మనిషి ఎలా ఉంటుందో నేను చూడలేదు. అక్క చనిపోయాక ఎన్ని రోజులు తన ఫోటో కూడా చూడలేదు. ఆ విషయం నువ్వు నాకు చాలా సార్లు చెప్పావు. ఇప్పుడు కొత్తగా చెప్తున్న విషయం ఏదో అది చెప్పు. ఆరు అక్క నాకు కనిపించింది. ఏంటి మిస్సమ్మా? అక్క నాతో మాట్లాడింది కూడా. ఎప్పుడు? ఎన్నోసార్లు మాట్లాడింది. మేం చాలా కబుర్లు కూడా చెప్పుకున్నాం. మిస్సమ్మా, నీకు ఒంట్లో బాగానే ఉందిగా? లేదంటే హాస్పిటల్కి వెళ్దామా? ఇప్పుడే డాక్టర్ని కలిసి వస్తే మంచిది. నేను అబద్ధం చెప్పట్లేదు రాథోడ్. నేను నిజంగానే అక్కని చూశాను. అక్కతో మాట్లాడాను. నిన్ను చూసినట్టు నీతో మాట్లాడుతున్నట్టు అక్కని చూశాను, మాట్లాడాను. కానీ ఈ విషయం ఎవరికి చెప్పినా నమ్మరు. నేను కూడా నమ్మటం లేదు మిస్సమ్మా. చనిపోయిన అరుంధతి మేడం నీకు కనిపించడం ఏంటి, మాట్లాడటం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఆయనకి పిల్లలకి కనిపించని అక్క నాకే ఎందుకు కనిపించాలి? రోజు నాతో మాట్లాడుతూ ఉంటే పక్కింటక్కేమో అనుకున్నాను. రాత్రి ఫోటో చూశాక అర్థమైంది తను ప్రాణాలతో ఉన్న పక్కింటక్క కాదు, చనిపోయిన అరుంధతి అక్క ఆత్మ అని. అక్క, హాయ్ అక్క. అది గుండె ధైర్యం ఎక్కువగా ఉన్నవాడిని కాబట్టి బతికిపోయాను. అంటే అంత భయంకరమైన విషయం వినగానే స్పృహ తప్పి పడిపోయానులే మిస్సమ్మ. దానికి అంతలా చూడాలా? విన్న నీకే ఇలా ఉంటే కళ్ళతో చూసిన నేను నాకెలా ఉండాలి? నేను నిన్నటి నుంచి మనిషిగా లేదు తెలుసా? మీరు కూడా రాత్రి స్పృహ తప్పి పడిపోయారుగా. నేనన్న వెంటనే లేచాను. నువ్వైతే తెల్లారి దాకా లేవలేదు. ఒక ఆత్మను చూడ్డం అంటే మామూలు విషయమా? ఇన్నాళ్ళు సినిమాల్లోనే ఇలాంటివి జరుగుతాయి అనుకున్నాను. ఇప్పుడు నాకే జరిగింది. వీధి జరిపించినది బాలిక. అది నీ అదృష్టమో లేక దురదృష్టమో కాలమే నిర్ణయించను. అవును మిస్సమ్మ. ఇప్పుడు మా అరుంధతి మేడం ఎక్కడుంది? అక్కిప్పుడు లాన్లోనే ఉంటుంది కదా. పద చూపిస్తా. పద చూపిస్తా. అమ్మా, అక్క అక్కడ ఉంది రాథోడ్. ఎక్కడ మిస్సమ్మా? అదిగో రాథోడ్, ఆ చైర్స్ దగ్గర అటు ఇటు తిరుగుతుంది చూడు రాథోడ్. ఆ బాలిక ఏమైనా తవ్వకములలో దొరికిన పురాతన వస్తువు అనుకుంటివా? అదే పనిగా ఈ రత్తడికి చూపించుచుంటివి.
ఏంట్రా తోడ్, అక్క కనిపిస్తుందా? నీకు ఆత్మలు కనిపించబోయి రతడు. లేదు మిస్ అమ్మా. ఏమైందిరా తోడ్? ఎందుకు ఆ కన్నీళ్ళు? నాకు అరుంధతి మేడం కనిపించకపోయినా మేడం అక్కడుందని నువ్వు చెబుతుంటే బాధ, సంతోషం రెండు ఒకేసారి వస్తున్నాయి మిస్ అమ్మా. ఆరు మేడం నన్ను చూస్తున్నట్టు నా మనసు కనిపిస్తుంది. పిల్లలు అసలు ఆత్మలు ఉన్నాయా? అది నిజమా అబద్ధమా? అసలు మనిషి మరణించాక ఏమవుతాడు? మనిషికి మరణానంతరం జీవితం ఉండదు అని సైన్స్ చెప్తుంది. ఏ రామాయణమో మహాభారతమో చూడాల్సిన పిల్లలు దయ్యాలు భూతాల గురించి చూస్తున్నారేంటి? పిల్లలకు కూడా ఆత్మల గురించిన జ్ఞానము తెలియవలెను కదా, తప్పేమున్నది? మరణం తర్వాత మనిషి ఆత్మగా మారాక మరో జీవితం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. ఇందులో ఏది నిజం? అంతా అబద్ధం. దయ్యాలేవు, భూతాలేవు. నో, దయ్యాలున్నాయి. వాటిని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు కాదంజు, ఊరికే భయపెట్టడానికి అలా చెప్తూ ఉంటారు. దయ్యాలు లేకపోతే వాటి మీద అన్ని కథలు, సినిమాలు ఎందుకుంటాయి? మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళ స్టోరీస్, మూవీస్ క్రియేట్ చేస్తుంటారు అంజు.